ఇప్పుడు నా దగ్గర 15,000 రూపాయల దగ్గర నుంచి లక్ష రూపాయల ఫోన్స్ వరకు IP69 రేటింగ్తో ఉన్న ఫోన్స్ అయితే ఉన్నాయి. ఇలా వర్షం మీకు 15 డిగ్రీస్లో ఈ IP రేటింగ్ ఇంట్లో ఇప్పుడు చివరిగా ఈ 2 నెంబర్స్ కనిపిస్తున్నాయి కదా, ఈ 2 నెంబర్స్ ఆధారంగా రాదా? అది IP రేటింగ్ ఉంది కదా దానిలో. వాటర్ రెసిస్టెంట్, వాటర్ ప్రూఫ్ కాదు అది. హలో బీటీ ఫ్యామిలీ, నేను వచ్చేసా కొత్త వీడియో మీకోసం తెచ్చేసాను. సో లాస్ట్ వీడియోలో చాలా మంచి కామెంట్స్ అయితే చేశారు. దాదాపు 50K ప్లస్ లైక్స్ అయితే ఆ వీడియోకి అయితే వచ్చాయి. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. సో మంచి కామెంట్స్ అయితే చేశారు. సో ఈ వీడియోలో కూడా మీకు మంచి ఇన్ఫర్మేషన్ అయితే అందించబోతున్నాను. ఈ వీడియోని కనుక ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఎందుకంటే ఇప్పుడు మనం 87,000 దగ్గరకి వచ్చేసాం. ఇంకా 13,000 మంది సబ్స్క్రైబర్స్ అయితే మన ఛానల్ 1 lakh సబ్స్క్రైబర్స్ లిస్ట్లో అయితే చేరిపోద్ది. సబ్స్క్రైబ్ కొట్టి వీడియోని అయితే చూడండి. కంటెంట్ నచ్చితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. ఈ ఇయర్ మనం చూసుకున్నట్లయితే 15,000 రూపాయల ఫోన్ దగ్గర నుంచి లక్ష రూపాయల ఫోన్ వరకు IP69 రేటింగ్తో అయితే వస్తున్నాయి. బ్రాండ్స్ కూడా మా ఫోన్లో IP66, 68, 69 ఉన్నాయని చెప్పి పబ్లిసిటీ చేసుకుంటూ ఉన్నారు. అసలు ఈ IP69 అంటే ఏంటి, దీనివల్ల మనకి నిజంగా ఏమైనా ఉపయోగం ఉందా? IP69 గురించి అసలు నిజాలు ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. అసలు IP రేటింగ్ అంటే ఒకసారి చూద్దాం. I అంటే ప్రవేశించడం అని అర్థం, P అంటే అడ్డుకోవడం అని అర్థం. అంటే మన ఫోన్ లోపలికి ఏదైనా వెళ్లకుండా అడ్డుకోవడాన్ని మనం IP రేటింగ్లో కొలుస్తాం. IP రేటింగ్లో మీకు ప్రతి దాంట్లో 2 నెంబర్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. అందులో ఫస్ట్ నెంబర్ వచ్చేసరికి సాలిడ్స్ని ఇండికేట్ చేస్తుంది. సాలిడ్స్ అంటే దుమ్ము, ధూళి, మట్టి అలాంటివి. ఇందులో సెకండ్ నెంబర్ లిక్విడ్ని ఇండికేట్ చేస్తుంది. లిక్విడ్ అంటే నీళ్ళు అవ్వచ్చు, పాలు, జ్యూస్, ఏదో ఒకటి ఆ నీళ్ళ పదార్థాలు ఉంటాయి కదా, వాటిని ఇండికేట్ చేస్తుంది. అంటే ఇప్పుడు మన ఫోన్ లోపలికి దుమ్ము కానీ, మట్టి కానీ, నీళ్లు కానీ ప్రవేశించకుండా మన ఫోన్ ఎంతవరకు తట్టుకోగలదో దాన్ని మనం IP రేటింగ్లో అయితే చెప్తాం. ఇప్పుడు చివరిగా ఈ 2 నెంబర్స్ కనిపిస్తున్నాయి కదా, ఈ 2 నెంబర్స్ ఆధారంగా మన ఫోన్లోకి ఎంత మట్టి వెళ్తుంది, మన ఫోను ఎంత నీళ్ళ వరకు తట్టుకోగలదో ఈ 2 నెంబర్స్ బట్టి మనం చెప్పేయచ్చు. ఈ ఫస్ట్ నెంబర్ 0 నుంచి 6 వరకు ఉంటుంది సాలిడ్స్. సెకండ్ నెంబర్ వచ్చేసరికి 0 నుంచి 9K వరకు అయితే ఉంటుంది. మార్కెట్లో లాంచ్ అయ్యే మ్యాక్సిమం 95% ఫోన్స్ అన్నిట్లో డస్ట్ ప్రూఫ్ అయితే ఉంటుంది. కొన్ని టైప్ ఆఫ్ ఫోన్స్లో అయితే మీకు డస్ట్ ప్రూఫ్ అయితే ఉండవు. ఒకటి ఫోల్డబుల్ ఫోన్స్. ఫోల్డబుల్ ఫోన్స్లో మీరు చూస్తూ ఉంటారు IP68 రేటింగ్ అని చెప్పి. ఇందులో X అంటే దీనికి ఎటువంటి డస్ట్ ప్రూఫ్ రేటింగ్ లేదని చెప్పి అర్థం. అంటే ఈజీగా ఫోన్ లోపలికి చెత్త, మట్టి ఇలా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి దాని ఇండికేషన్ అనమాట. 10,000 రూపాయల లోపు వచ్చే ఫోన్స్లో మీరు మ్యాక్సిమం IP52, 53, 54 అని రేటింగ్స్ అయితే చూస్తూ ఉంటారు. ఇందులో 5 ఉంది కదా స్టార్టింగ్ నెంబర్, ఇది సాలిడ్ని ఇండికేట్ చేస్తుందని చెప్పాను కదా. సపోజ్ ఇప్పుడు మీ ఫోన్ IP52 రేటింగ్తో వస్తుంది అనుకోండి, ఆ ఫోన్ లోపలికి మ్యాక్సిమం డస్ట్ అయితే పోదు. 5 రేటింగ్ ఉంది కనుక కొన్ని సిచ్యువేషన్స్లో మట్టిపోయే ఛాన్సెస్ అయితే ఉంటాయి అని చెప్పి దాని ఇండికేషన్ అనమాట. 10,000 రూపాయల ఫోన్స్లో అండ్ ఫోల్డబుల్ ఫోన్స్లో మీకు డస్ట్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. 10,000 రూపాయల పైన ఫోన్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో మ్యాక్సిమం డస్ట్ ప్రూఫ్ ఫోన్సే మీకు వస్తాయి. అంటే వాటి లోపలికి మట్టి, మశానం ఇలాంటివి ఏమి ప్రవేశించవు అనమాట. సో ఇప్పుడు లిక్విడ్స్లో ఈ నెంబర్స్ ఉన్నాయి కదా, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9K. ఇవంటే ఏంటో ఒకసారి ప్రాక్టికల్గా మీకు చెప్తాను, ఒకసారి రండి. ఇప్పుడు నేను ఒక ఫోన్ ఎగ్జాంపుల్గా తీసుకుంటాను. సపోజ్ ఇది iPhone 16 Plus. సపోజ్ దీనికి IP61 రేటింగ్ ఉంటే 6 ఉంది కాబట్టి ఇది డస్ట్ని సర్వే అవుతుంది. ఇప్పుడు దీనిలో IP61 ఉంది కదా, 1 అంటే ఇప్పుడు పొరపాటున మనం తింటున్నప్పుడు నీళ్ళు ఫోన్ మీద ఇలా పడ్డాయి అనుకోండి, ఇలా పడ్డప్పుడు ఫోన్ సర్వే అవుతుంది అనమాట IP61 రేటింగ్ ఉంటే. నెక్స్ట్ ఇప్పుడు ఈ ఫోన్కి IP62 రేటింగ్ ఉంటే ఇది ఇప్పుడు చిన్న రైన్స్ పడతాయి కదా, వానలు పడుతూ ఉంటాయి. సో ఇలా వర్షం మీకు 15 డిగ్రీస్లో గాలికి ఇలా పడ్డప్పుడు ఫోన్ సర్వే అవుతుంది అనమాట IP62 రేటింగ్ ఉంటే. ఇప్పుడు కనుక మీ ఫోన్కి IP63 రేటింగ్ ఉంటే ఇప్పుడు 15 డిగ్రీస్లో మీ ఫోన్ వాటర్ పడితే సర్వే అవుతుంది, అండ్ 60 డిగ్రీస్లో వాటర్ మీ ఫోన్ మీద పడ్డ ఫోన్ సర్వే అవుతుంది. సో వర్షం మనకి గాలికి రకరకాల డైరెక్షన్స్లో మన ఫోన్కి తగులుతూ ఉన్నా కూడా ఫోన్కి అయితే ఏం కాదు. అదే IP64 మీ ఫోన్లో ఉందనుకోండి, వాటరు ఏ డైరెక్షన్లో పడ్డా 90 డిగ్రీస్లో ఏ డైరెక్షన్లో మీ ఫోన్ మీద పడ్డా మీ ఫోన్ సర్వే అవుతుంది. మ్యాక్సిమం మీ ఫోన్లో IP62 ఉన్నా, 63 ఉన్నా, 64 ఉన్నా రైన్స్ని అయితే సర్వే అవుతాయి మీ ఫోన్స్. ఇప్పుడు IP65 రేటింగ్ మీ ఫోన్లో ఉందనుకోండి, ఇప్పుడు మీ ఫోన్ పైన ఇలా వాటర్ పడ్డా, అంటే లో ప్రెజర్తో వాటర్ పడ్డా మీ ఫోన్ అయితే సర్వే అవుతుంది.
మీరు 12,000 రూపాయల పైన ఫోన్స్ కొంటూ ఉంటారు కదా మార్కెట్లో. సో ఇప్పుడు నేను చెప్పిన రేటింగ్స్ అన్ని మీరు 12,000 నుంచి 25,000 రూపాయల మధ్యలో ఫోన్స్ ఉంటాయి కదా, వాటిలో మీరు ఎక్కువ చూస్తూ ఉంటారు. అవన్నీ రేంజ్ని అయితే సర్వే అవ్వగలవు. ఇప్పుడు IP65 దాకా మీకు అర్థమయ్యే ఉంటుంది. ఇప్పుడు IP66 అంటే ఏంటి, 67 అంటే ఏంటి, 68 అంటే ఏంటి, 69 అంటే ఏంటో ఒకసారి చూద్దాము. IP66, 69 ఈ రెండు ఒక వర్గానికి చెందినవి అనమాట. IP67, 68 ఈ రెండు ఒక వర్గానికి చెందినవి. ఈ ఫోన్లో IP66 ఉంది, దానివల్ల ఏం ఉపయోగం ప్రాక్టికల్గా చూపిస్తారండి. ఏదో తేడాగా ఉందేంటి? సపోజ్ ఇక్కడ మీకు ఒక మరక కనిపిస్తుంది కదా, కాకి రెట్ట అనమాట. అది కొయ్ సపోజ్ ఈ రెట్టే మీ ఫోన్ మీద పడింది అనుకోండి. సపోజ్ చాలా మంది బాత్రూమ్ తీసుకెళ్తా ఉంటారు, సో అక్కడ కూడా ఫోన్స్ పడతా ఉంటాయి. పొరపాటున ఇలాంటివి బాగా అతుక్కుపోయేవి, ఆయిల్ కానీ గ్రీజ్ కానీ ఇలాంటివి ఉంటాయి కదా, అవన్నీ ఫోన్కి అతుక్కుపోతే అప్పుడు మనకి IP66 అనేది యూజ్ అవుతుంది. ఎలాగో ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇప్పుడు నా ఫోన్లో IP65 ఉంది అనుకోండి, అక్కడ మరక మీకు పోవట్లేదు చూస్తున్నారా. అదే ఇప్పుడు నా ఫోన్లో IP66 ఉంది అనుకోండి, ఇప్పుడు ఏదైతే ఫోన్ పైన మరక పడిందో ఆ మరక నుంచి 3 మీటర్ దూరం నుంచి ఇలా మనం హై ప్రెజర్ వాటర్ జెట్స్ యూజ్ చేసి ఆ మరకనైతే రిమూవ్ చేయొచ్చు. ఇది ఎలా ఆపాలరా? ఇప్పుడు చూడండి నెట్ మాయమైపోయింది. చాలా థ్యాంక్స్ అన్న, నీ వల్ల 6 నెలలు నేర్చుకోవాల్సింది ఒక రాత్రిలో నేర్చుకున్నా. ఇలా హై ప్రెజర్ వాటర్ జెట్స్ యూజ్ చేయడం వల్ల మన ఫోన్కి ఏమైనా మరకలు అంటుకుంటే ఈజీగా పోతాయి. IP66 రేటింగ్ మీ ఫోన్లో ఉంటే, IP69 రేటింగ్ ఉన్న మీ ఫోన్లో సేమ్ ఇదే ప్రాసెస్. IP69లో మీరు కొంచెం క్లోజ్కి వెళ్ళి వాటర్ కొట్టవచ్చు. ఇప్పుడు నా దగ్గర 15,000 రూపాయల దగ్గర నుంచి 1,00,000 రూపాయల ఫోన్స్ వరకు IP69 రేటింగ్తో ఉన్న ఫోన్స్ అయితే ఉన్నాయి. ఐఫోన్లో లేదు, IP68 వరకే ఉంది. ఇది కూడా ఒకసారి టెస్ట్ చేసి చూద్దాం ఇవన్నీ IP69కి సర్వే అవుతున్నాయో లేదో. సో ఇది 15,000 రూపాయల ఫోను, Realme 14X. టెస్ట్ చేసి చూద్దాం. తగలబెట్టండి సార్. కమాన్. పర్లేదు, బాగానే పనిచేస్తుంది. ఆన్ అయింది. ఓకే సర్వే అయింది. ఓకే సెకండ్ అండి. పోకో X7 ఇదే Redmi Note 14 Pro. ఇది 20,000 దగ్గర వస్తుంది. 20,000 దగ్గర ఫోన్ సర్వే అవుతుందో లేదో చూద్దాం. IP69. సో ఇది కూడా బాగానే సర్వే అయింది. నెక్స్ట్ ఇది పోకో X7 Pro 25,000 దగ్గర వస్తుంది ఫోను. దీనిలో IP66 ఉంది, 68 ఉంది, 69 కూడా ఉంది. సో ఇది కూడా సర్వే అవుతుంది, బాగానే ఉంది. మీ ఫోన్ కూడా పెట్టానా? ఇది Realme 14 Pro సిరీస్. ప్రో ఉంటుంది, ప్రో ప్లస్లో రెండిట్లో IP69 ఉంటాయి. ఒకసారి ఇది కూడా చూద్దాం. నా చేతులు పోతున్నాయి. ఇది కూడా బాగానే సర్వే అయింది. 30,000 దగ్గర ఫోన్ కూడా సర్వే అవుతున్నాయి. ఇది వచ్చేసరికి ఒప్పో Reno 13 Pro 40,000 నుంచి 50,000 మధ్యలో ఉంటుంది. ఒకసారి చూద్దాం. ఇది కూడా బాగానే సర్వే అవుతుంది. నెక్స్ట్ IQ13 చాలా మంది అడుగుతున్నారు, ఇది గ్యాప్ ఇష్యూ ఉంది కదా, ఏం ప్రాబ్లం అవుతుందా అని. ఒకసారి ఇది కూడా టెస్ట్ చేసి చూద్దాం. ఎక్కువగా గ్యాప్ ఉన్న ప్లేస్లోనే మనం హై ప్రెజర్ వాటర్ జెట్స్ అయితే కొడదాం. చూద్దాం సర్వే అవుతుందో లేదో. మ్యాక్సిమం ప్రెజర్ మొత్తం ఎడ్జెస్ మీద పెట్టాము, దీనికి పర్లేదు, సర్వే అవుతుంది, బాగానే ఉంది. ఫైనల్గా IP69 లేని ఫోన్ ఐఫోన్ పైన కూడా ప్రయోగం చేద్దాం. సరిపోయింది, హీరో విలన్ కొట్టుకుని కామెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి వీళ్ళు? ఫైనల్గా ఇది కూడా సర్వే అయింది. సో IP69 సక్సెస్ అయినాయి అన్ని ఫోన్స్. 15,000 రూపాయల దగ్గర నుంచి 1,00,000 రూపాయల ఫోన్స్ వరకు. IP68 ఉన్న IP69 సర్వే అవుతున్నాయి కొన్ని ఫోన్స్ అయితే. మాక్సిమం ప్రాబ్లం అయితే ఏం లేదు. మన ఫోన్లో IP69 రేటింగ్ ఉండడం వల్ల మరొక అడ్వాంటేజ్ ఏంటంటే హాట్ వాటర్లో కూడా మన ఫోన్ సర్వే అవ్వగలదు. మనం ఏమైనా హాట్ ఫుడ్ తింటున్నప్పుడు పొరపాటున ఫోన్ హాట్ వాటర్లో పడిపోతే అప్ టు 80 degrees సెంటిగ్రేడ్ వరకు మన ఫోన్ సర్వే అవ్వగలదు. ఇప్పుడు 15,000 రూపాయల ఫోన్ నుంచి 1,00,000 రూపాయల ఫోన్ వరకు వేడి నీళ్ళలో కూడా వేసి చూద్దాము, అవి సర్వే అవుతున్నాయో లేదో ఒకసారి చూద్దాం. ఇప్పుడు IP69లో సెకండ్ టెస్ట్ అయితే చేయబోతున్నాము. హాట్ వాటర్ అయితే ఉన్నాయి. ఇది 80 degrees అయిన తర్వాత టెస్ట్ స్టార్ట్ చేద్దాం. సో 80 degrees టెంపరేచర్కి అయితే వచ్చింది. ఫస్ట్ 15,000 రూపాయల ఫోన్ వేస్తున్నాను. అబ్బా ఇయ్యా పోయిందా ఏంది? 15,000 రూపాయల ఫోను IP69 రెండు టెస్ట్లో అయితే సర్వే అయింది. పోకో X7 20,000 రూపాయల ఫోన్ చూద్దాం. ఇది కూడా ఈ IP రేటింగ్ ఇంట్లో ప్రదర్శించకండి. ఇది కూడా సర్వే అయింది. వండర్ఫుల్. నెక్స్ట్ 25,000 రూపాయల ఫోన్
పోకో X7 Pro. చూద్దాం పొగలు కక్కుతుంది ఉంటుందా? ఉంది, ఇది కూడా సర్వే అయ్యింది. ఇది యాక్చువల్గా రియల్మీ 14 Pro Plus. ఇది 16 degrees అంతకన్నా తక్కువ టెంపరేచర్లో దీని బ్యాక్ సైడ్ కలర్ చేంజ్ అయ్యిద్ది. దీన్ని హాట్ వాటర్లో వేస్తే దీని కలర్ ఎలా చేంజ్ అయ్యిద్దో ఒకసారి మనం చూద్దాం. వేసాను. సో ఈ ఫోన్ కూడా సర్వే అయింది, బాగానే పనిచేస్తుంది. సో హాట్ వాటర్లో వేస్తే కలర్ అయితే చేంజ్ అవ్వలేదు, వేస్ట్. నెక్స్ట్ ఇది ఒప్పో Reno 13 Pro. సో ఇది కూడా బాగానే సర్వే అయింది, కానీ కాలుతుంది. కొన్ని ఫంక్షన్స్ అయితే పని చేయవు, మీ ఫోన్ హాట్గా ఉందని చెప్పి అయితే నోటిఫికేషన్ వచ్చింది. పర్లేదు, వర్క్ అవుతుంది బాగానే ఇది కూడా. నెక్స్ట్ iQOO 13. టప్పని వచ్చింది, ఏమైనా టప్పందా? ఏదో సౌండ్ టప్పని వచ్చింది ఒకసారి. ఓకే, ఇది కూడా బాగానే సర్వే అయింది హాట్ వాటర్లో. నెక్స్ట్ ఇది iPhone 16 Plus. దీనికి ఏమైనా అయిందా? ప్రసాదం చేతులు నాకు ఉంటుంది, చూద్దాము. ఇది మీకు కొన్న ఫోను, కంపెనీ ఇచ్చింది కాదు, రివ్యూనిట్ కాదు. చూద్దాం ఒకసారి వేసి. ఐఫోన్ యూజ్ చేసే వాళ్ళకి కూడా యూజ్ అయ్యిద్ది కదా. బుడకలు వస్తున్నాయి నీళ్ళు. చూద్దాం హాట్ వాటర్లో సర్వే అవుతుందా లేదా. సో ఇది కూడా బాగానే ఉంది. హాట్ వాటర్లో పడ్డప్పుడు ఐఫోన్స్ కూడా సర్వే అవుతున్నాయి హాట్ వాటర్లో పడ్డప్పుడు. నాశనం అయిపోతావురా నువ్వు. ఇవిగా వేయకండి. ఎప్పుడైనా మీరు ఏమైనా ఫుడ్ తింటారు కదా, సూప్ అలాంటివి తాగుతున్నప్పుడు పొరపాటున పడింది అనుకోండి, వెంటనే తీసేస్తే ప్రాబ్లం అయితే ఏం లేవు. బాగానే వర్క్ అవుతున్నాయి అన్ని ఫోన్స్ అయితే. అన్ని ఫోన్స్ IP69 రేటింగ్ అయితే పాస్ అయినాయి. ఇంకా IP69లో IP69K అని కూడా ఉంటుంది. అసలు K అంటే ఏంది? K అంటే ఇంకా ఐ ప్రెజర్తో మనం ప్రొడక్ట్ని అయితే క్లీన్ చేస్తాం. సో IP69K రేటింగ్ ఉన్న ప్రొడక్ట్స్ చెప్పాలి అంటే మీకు ఇండస్ట్రీలో మిషన్స్ ఉంటాయి కదా, ఇండస్ట్రియల్ మిషన్స్ కానీ, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ కానీ, లేకపోతే ఇలాంటి పెద్ద పెద్ద వెహికల్స్ ఉంటాయి కదా, ఆ వెహికల్స్కి కింద మనకి మట్టి అంటుకుంటూ ఉంటుంది. అలాంటి వాటికి IP69K రేటింగ్ అయితే ఉంటుంది. మొబైల్ ఫోన్కి మాక్సిమం IP69 రేటింగ్ వరకే ఉంటాయి ప్రెసెంట్ అయితే. నేను ఒక నోకియా ఫోన్ చూసాను, ఆ ఫోన్ IP69K రేటింగ్ తో కూడా వచ్చింది. మాక్సిమం ఫోన్స్ కి IP69 రేటింగ్ ఉండడం వల్ల ఇది ఉపయోగం. లాస్ట్ 5 years నుంచి వచ్చే ఫోన్స్ లో మీరు ఈ రేటింగ్స్ చూసే ఉంటారు, IP67, 68. ఒకసారి IP68 ఉన్న ఫోన్స్ ని నీళ్ళలో వేసి అయితే చూద్దాము. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం స్విమ్మింగ్ పూల్ దగ్గర అయితే ఉన్నాము. స్టార్టింగ్ 1.5 meters దగ్గర నుంచి అక్కడ 6 meters వరకు లెంత్ అయితే ఉంది. మాక్సిమం IP68 ఉన్న ప్రొడక్ట్స్ వచ్చేసరికి 1 meter నుంచి 3 meters మధ్యలో 30 minutes వరకు సర్వే అవ్వగలవు. సో కంపెనీస్ వాళ్ళు చెప్పే దాని ప్రకారం అయితే 1.5 meters వరకు 30 meters సర్వే అవ్వగలవు. అదే IP67 ఉన్న మొబైల్స్ అయితే 1 meter వరకు 30 minutes సర్వే అవ్వగలవు. సో ఇప్పుడు నా దగ్గర ఉన్నవన్నీ IP69 మొబైల్స్. సో ఇప్పుడు వీటిని ఒక్కొక్కటి నీళ్ళలో విసిరేద్దాం, 30 minutes అయితే ఉంచుదాం. సర్వే అవుతున్నాయా లేదో ఒకసారి చూద్దాం. సిగ్గుపడుతున్నారు సిమ్ ట్రైనర్. చెప్పట్లేదు అనమాట, తనే చెప్పింది మీటర్స్. సిగ్గింగ్. సో నా దగ్గర ఫోల్డ్ ఫోన్, ఫ్లిప్ ఫోన్ కూడా ఉంది. యాక్చువల్గా ఫోల్డబుల్ ఫోన్స్లో మీకు IPX8 అని రేటింగ్ అయితే ఉంటుంది. సో అవి కూడా 1.5 meters వరకు లోతులో 30 minutes సర్వే అవ్వగలవు. సో దీనికైతే IPX8 రేటింగ్ అయితే ఉంది. వివో ఫోల్డబుల్ ఫోన్కి ఉంది, శాంసంగ్ ఫోల్డబుల్ ఫోన్కి ఉంది. దీనికి లేదనుకుంటా, OnePlus నేను వాడుతుంది, సో దీనికి లేదు. సో ఇది కూడా ఒకసారి టెస్ట్ చేద్దాం. పాడు జీవితము గులాబ్ జాములు కలగలేడిపోయాయిరా. వణుకుతున్నాయా? ఫస్ట్ ఇది 15,000 రూపాయల దగ్గర నుంచి 20,000 రూపాయల మధ్యలో అయితే వస్తుంది. ప్రతి దాంట్లో టైమర్ ఆన్ చేద్దాం. ఫస్ట్ ఈ ఫోన్ అయితే వేద్దాం. నెక్స్ట్ పోకో X7 Pro వేస్తున్నాను. రియల్మీ 14 Pro Plus. నెక్స్ట్ ఒప్పో Reno సిరీస్ వేస్తున్నా, రీసెంట్గా వచ్చినాయి ఇవి. వేస్తున్నా. నెక్స్ట్ iQOO 13. సో చాలామంది గ్యాప్ ఇష్యూ గురించి మాట్లాడుతున్నారు. ఈ గ్యాప్ వల్ల ఏమైనా ఫోన్ డ్యామేజ్ అవుతుందా, 1/2 hour నీళ్ళలో ఉంచితే, అది కూడా చెక్ చేద్దాం. మ్యాక్సిమం iQOO అయితే స్టేట్మెంట్ ఇచ్చింది, ఏం కాదు, అది డిజైన్లో పార్ట్ అని చెప్పి. మనం కూడా ఒకసారి ప్రాక్టికల్గా టెస్ట్ చేసి చూద్దాం. iQOO ఫ్లిప్ ఫోన్ అయితే వేద్దాం. దీనికి కూడా ఛార్జింగ్ లేదు, చూద్దాం ఒకసారి వేసి ఎలా సర్వే అవుతుందో. నెక్స్ట్ iPhone 16 చూద్దాం, ఇది కూడా ఒకసారి. ఫైనల్గా స్విమ్ సూట్ అయితే వేసాను. సో పాల పొట్ట కనిపిస్తుంది కొంచెం, నా సైజు లేదంట. నా జాబ్ ఏమిటి? కూర్చొని చేసే పని. ఆ మాత్రం గుప్పెడు పొట్టుండదా?
సరే ఇప్పుడు ఒకసారి అవి 30 మినిట్స్ అయినాయి, చూద్దాం ఒకసారి ఏ మొబైల్ సర్వే అయ్యిందో, ఏ మొబైల్ సర్వే కాలేదో ఒకసారి నేను చూపిస్తాను. ఈ పనుల్లో కనిపిస్తుంది. సో 30 మినిట్స్ అయితే అయిపోయింది. ఫస్ట్ పోకో చూస్తే బాగానే సర్వే అవుతుంది, టైమర్ అయిందని చెప్పి మనకి నోటిఫికేషన్ అయితే వస్తుంది. పోకో X7 ఇది ఫోను, దీన్నే రెడ్మీ నోట్ 14 Pro అని కూడా అంటారు. ఫైనల్గా ఇదే సర్వే అయింది. నెక్స్ట్ పోకో X7 Pro చూద్దాం. పోకో X7 Pro కూడా సర్వే అయింది, 30 మినిట్స్ వరకు ఉంది. ఒప్పో రెనో కూడా సర్వే అయింది. సో ఇది ఒప్పో రెనో 13 Pro, ఇది కూడా సర్వే అయింది. సో ఆల్మోస్ట్ అన్ని ఫోన్స్ సర్వే అవుతున్నాయి. మోటో రేజర్ 50 అల్ట్రాకి ఛార్జింగ్ లేవు, బట్ అవి కూడా సర్వే అవుతున్నాయి లేదో ఒకసారి మీకు చూపిస్తాను ఛార్జింగ్ పెట్టి. ఇది వచ్చరికి మోటో రేజర్ 50 అల్ట్రా, ఇది వచ్చరికి రియల్మీ 14 Pro Plus. సార్ రెండింటికి ఛార్జింగ్ పెట్టి చూశాను, బాగానే సర్వే అయినాయి ఐపీ రేటింగ్కి. సో ఇవి ఐపీ X8 ఫస్ట్ టైం ఫ్లిప్ ఫోన్లో ట్రై చేశాను, ఇది కూడా క్లిక్ అయింది, సక్సెస్ అయింది, బాగానే పనిచేస్తుంది. ఇది కూడా బాగానే పనిచేస్తుంది. సో ఇది వచ్చేసరికి iPhone 16. సో ఇది కూడా సర్వే అయింది. సో ఐఫోన్ మనం చెప్పాల్సిన పని లేదు, ఈజీగా సర్వే అవుతుంది. ఇంకా నెక్స్ట్ ఫైనల్గా IQ 13. ఈ గ్యాప్ ఇష్యూ ఉంది కదా, ఏమైనా ఇల్లు లోపలికి పోయాయా లేదా ఒకసారి చెక్ చేద్దాం తీసి. యాక్చువల్గా టైం అయిపోయింది, 34 మినిట్స్ వరకు సర్వే అయింది, బాగానే రన్ అవుతుంది. సో ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు డివైస్లో. సో ఓవరాల్గా అన్ని ఫోన్స్ అయితే పాస్ అయినాయి టెస్టింగ్. కొన్ని ఏమో IP69 ఉన్నాయి, కొన్ని ఏమో IP68 ఉన్నాయి. ఓవరాల్గా మొత్తం అయితే పాస్ అయినాయి. చాలా కంపెనీస్ ఐపీ రేటింగ్ పరంగా చాలా ఫేక్ పబ్లిసిటీ అయితే చేస్తున్నాయి. వాళ్ళ ఫోన్లో ఐపీ రేటింగ్ ఉంటే జనాలకి ఏం చెప్తున్నారంటే మా ఫోన్ వాటర్ ప్రూఫ్, వాటర్లో పడ్డా ఏం కాదు అని చెప్పి చాలా చెప్తా ఉన్నారు, పబ్లిసిటీ చేస్తూ ఉన్నారు. చాలా పోస్టర్స్ మీరు చూసే ఉంటారు. సో ఐపీ రేటింగ్ అంటే వాటర్ రెసిస్టెంట్. మీ ఫోన్ పైన వాటర్ పడ్డా, మీ ఫోన్ కొంత సమయం వరకు వాటర్లో ఉన్నా మీ ఫోన్ తట్టుకోగలదు. మీ ఫోన్ వాటర్ ప్రూఫ్ అయితే కాదు, అంటే కంప్లీట్గా మీరు వాటర్లో వెళ్ళి ఉంచి కొన్ని సంవత్సరాలు వాటర్లో ఉంచినా, కొన్ని గంటలు వాటర్లో ఉంచినా సర్వే అవ్వవు చాలా ఫోన్స్ అయితే. సో ఐపీ రేటింగ్ అంటే జస్ట్ వాటర్ రెసిస్టెంట్ అని అర్థం, అంటే వాటర్ని తట్టుకోగలవు, కంప్లీట్గా వాటర్ ప్రూఫ్ మొబైల్స్ అయితే కావు. ఐపీ రేటింగ్ ఉన్న ఫోన్స్కి మరొక ట్విస్ట్ ఏంటంటే, ఐపీ రేటింగ్ ఉన్న ఫోన్స్ వాటర్ ద్వారా డ్యామేజ్ అయితే ఆ ఫోన్స్కి వారంటీ అయితే ఉండదు. ఇది ఎక్కడ లాజిక్ నాకు అర్థం కాలేదు. కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక ఫోన్కి వాటర్ రెసిస్టెంట్ ఉంటే ఖచ్చితంగా వాటర్ ద్వారా ఆ ఫోన్ డ్యామేజ్ అవ్వదని చెప్పి కంపెనీ భావిస్తుంది. సో ఒకవేళ వాటర్ ద్వారా ఆ ఫోన్ డ్యామేజ్ అయితే అది యూజర్ తప్పని చెప్పి దానికి వారంటీ ఇవ్వము అని చెప్పి చాలా కంపెనీస్ అయితే చెప్తున్నాయి. ఒకసారి దీన్ని మనం ప్రాక్టికల్గా టెస్ట్ చేసి చూద్దాం. రకరకాల కంపెనీ వాళ్ళకి కస్టమర్ కేర్కి కాల్ చేసి నా ఫోన్ వాటర్ ద్వారా డ్యామేజ్ అయింది, దీనికి సర్వీస్ ఉందా లేదా అని చెప్పి ఒకసారి అడుగుదాం, వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దాం. ఇక మొదలెడదామా? షామీ పోకో సర్వీస్ సెంటర్స్ ఉన్నాయి కదా, వాటికి కాల్ చేస్తున్నా ఇప్పుడు, చూద్దాం ఒకసారి. హలో, స్వామి సర్వీస్ సెంటర్ అండి? చెప్పండి సార్. సార్ ఇది రెడ్మీ నోట్ 14 Pro నీళ్ళలో పడిపోయింది, ఆన్ అవ్వట్లేదు, దానికి ఏమైనా వారంటీ ఉంటుందా? ఉండదు సార్. వాటర్ రెసిస్టెంట్ అని ఉంటుంది కదా దానిలో. వాటర్ రెసిస్టెంట్, వాటర్ ప్రూఫ్ కాదు కదా అది. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న? వాటర్ రెసిస్టెంట్, వాటర్ ప్రూఫ్ కాదు కదా అది. వాటర్ రెసిస్టెంట్ అంటే ఓకే ఓకే, సరే సరే, ఓకే ఓకే. మీకు ముందే చెప్పాను, కంపెనీ వాళ్ళందరూ అదే చెప్తారు, వాటర్ రెసిస్టెంట్, వాటర్ ప్రూఫ్ అయితే కాదు కదా. ఇప్పుడు వీళ్ళే ఇలా చెప్పారు కదా, వీళ్ళ పోస్టర్ చూడండి ఒకటి, వాటర్ ప్రూఫ్ అని వేసుకున్నారు అమ్మేటప్పుడు. అలా ఉంటారు అనమాట, అమ్మేటప్పుడు అలా వేసుకుంటారు, సర్వీస్ అప్పుడు ఇలా చెప్తారు. ఇంకా నెక్స్ట్ శాంసంగ్ చూద్దాం. నా దగ్గరలో ఉన్న శాంసంగ్ సర్వీస్ సెంటర్స్ ఏమైనా ఉన్నాయో వాళ్ళకి కాల్ చేద్దాం. శాంసంగ్లో ఇవ్వట్లేదు, ఇంకో నెంబర్ ఉంది, ఇంకో సర్వీస్ సెంటర్, ఒకసారి వాళ్ళకు ట్రై చేద్దాం. आपने जिस व्यक्ति को कॉल किया है दूसरे कॉल पर व्यस्त है. సరే వేరే కంపెనీ చేద్దాం. నెక్స్ట్ ఒప్పో వాళ్ళకి చేద్దాం, చూద్దాం. ఒప్పో, రియల్మీ, OnePlus అన్నీ ఇంచుమించు ఒకటే, ఒప్పో వాళ్ళు. హలో హలో మ్యామ్, నాది ఒప్పోది ఫోన్ నీళ్ళలో పడింది మ్యామ్. ఒప్పో F27 Pro Plus ఉంది కదా, ఓకే. అది ఆన్ అవ్వట్లేదు, అది వారంటీలో ఉంది, క్లెయిమ్ అవుతుందా? అది క్లెయిమ్ ఇన్సూరెన్స్ ఉందా? ఇన్సూరెన్స్ ఏం లేదు మ్యామ్, నార్మల్గానే కొన్నాను. అది ఓపెన్ చేసి చెక్ చేస్తే చెప్తారు, బట్ దానికైతే వ్యారంటీ ఏం రాదు. వాటర్ డ్యామేజ్ అయితే ఎందుకు మేము, అంటే వాటర్ ఉంటుంది కదా, వాటర్ ప్రూఫే కదా అది. వాటర్ ప్రూఫ్ అంటే మొత్తం వాటర్లో పడితే అదే కొంత రెసిస్టెన్సీ అనేది ఉంటుంది. ఓకే ఓకే మ్యామ్, ఓకే.
సో మ్యాక్సిమం అన్ని సర్వీస్ సెంటర్ వాళ్ళు ఇదే చెప్తారు. ఇంకా వేరే ఒకదానికి చేద్దాము, వివో ఐక్యూ కూడా చేద్దాం. సామ్సంగ్ వాళ్ళు అయితే ఎత్తట్లేదు, మేబీ వాళ్ళు కూడా సేమ్ ఇయే చెప్తారు రీజన్స్. వివో కస్టమర్ కేర్ కి కాల్ చేసినందుకు ధన్యవాదాలు. ఈ ఐక్యూ 13 నీళ్ళల్లో పడింది బ్రో, అది ఆన్ ఐక్యూ 13 నీళ్ళల్లో పడింది, ఆన్ అవ్వట్లేదు. అది ఏమైనా వారంటీ క్లెయిమ్ ఉంటుందా అని. మనకి ఇది ఏ వాటర్ ల్యాండ్ పడింది అంతే ఉండిపోయినా ఉండిపోయి స్విమ్మింగ్ పూల్కి వెళ్ళినప్పుడు. అదే ఇలాగా మామూలుగా ఏంటంటే మన ఫోన్ ఐపీ రేటింగ్ తో పాటు వస్తుంది, ఐపీ రేటింగ్ 68, 69. అవును, ఆన్ అవ్వట్లేదు. మరి ఏమైనా ఫోన్ లో ఏమైనా ప్రాబ్లమా లేకపోతే సార్ ఒకసారి చూపించడం పడుతుంది సార్ సర్వీస్ సెంటర్ లో. ఓకే, మామూలుగా ఇప్పుడు సపోజ్ ఇప్పుడు వాటర్ మనకి లోపల పడితే ఏమైనా డ్యామేజ్ అయితే వారంటీ ఉండదా, ఐపీ రేటింగ్ ఉందా మనకి? అది సర్వీస్ సెంటర్ వాళ్ళు చెక్ చేసిన తర్వాత చెప్పగలరు సార్ కన్సిడర్ అవుతుందా లేదా. ఎందుకంటే ఇది ఐపీ రేటింగ్ అది యాక్చువల్లీ మనకి వర్క్ అవుతుంది, ఓకే వర్క్ అవుతుంది. కానీ దీనికి కండిషన్స్ కూడా ఉంటాయి అనమాట. దీనికి ఏంటంటే డీప్ అనేది 1.5 మీటర్స్ వరకే ఉండాలి. ఓకే, సో ఎక్కువగా మనకి ఎక్కువసేపు అనేది వాటర్ లో ఉంచకూడదు. ఒకవేళ ఉంచి డ్యామేజ్ అయితే వారంటీ ఉండదు, వారంటీ క్లెయిమ్ అవ్వకపోవచ్చు. బట్ మీరు మాత్రమే నార్మల్ గా ఎంతసేపు ఉంది అని కాకుండా మామూలుగా వెళ్ళి చూపించాడు ఫోన్. ఓకే, దాన్ని బట్టి అంటే వారంటీలో ఉంది కదా, ఫ్రీగా ఏమైనా చేయడానికి ఛాన్స్. అదే దానికోసమే మీరు అదే చెప్పండి, ఇలాగా ఫోన్ వారంటీలో ఉంది, ఇలాగ వాటర్ ఎందుకు అయింది, ఐపీ రేటింగ్ 68 కదా, సో 68, 69 సో ఇలాగ ఎందుకు అయింది అనేది మీరు ఫస్ట్ కన్ఫర్మ్ తీసుకోండి. ఫర్దర్ గా వాళ్ళు ఏదంటే వాళ్ళు చెప్తారు. నెక్స్ట్ మోటరోలా చేద్దాం ఒకసారి. ఇవే మేజర్ బ్రాండ్స్, కొన్నే చూపిస్తున్నాను సరిపోద్ది, ఇంకా ఏ బ్రాండ్ అయినా ఇదే చెప్తారు మీకు మ్యాక్స్. నేను మేజర్ బ్రాండ్స్ వరకే మీకు చెప్తున్నాను, ఇంకా చాలా ఉన్నాయి ఈ మొబైల్ బ్రాండ్స్. సత్యం ఎలక్ట్రానిక్స్ అంటే థర్డ్ పార్టీ ఉంది, చూద్దాం ఒకసారి మోటరోలా కూడా. హలో, మోటరోలా సర్వీస్ సెంటర్ అన్న? చెప్పండి. ఇది నాది మోటో H50 ఫ్యూజన్ నీళ్ళలో పడింది అన్న, ఆన్ అవ్వట్లేదు, వారంటీలో ఉంది. లిక్విడ్ డ్యామేజ్ కి వారంటీ రాదా? రాదా? అది ఐపీ రేటింగ్ ఉంది కదా దానిలో. లిక్విడ్ వాటర్ రెసిస్టెంట్ అది వాటర్ ప్రూఫ్ కాదు. కాదు. సరే ఓకే బ్రో, రైట్. ఓకే, ఏ సర్వీస్ సెంటర్లో ఇదే చెప్తున్నారు. సో చాలా మంది ఐపీ రేటింగ్ ఉంది మా ఫోన్, ఇంక వాటర్లో పడితే దాన్ని వాళ్ళు ఫ్రీగా సర్వీస్ సెంటర్ రిపేర్ చేసి ఇస్తారని చెప్పి చాలా మందికి అపోహ ఉంటుంది. సో వాళ్ళైతే రిపేర్ చేసి అయితే ఇవ్వరు. సో ఐపీ రేటింగ్ ఉంటే కొంతవరకు వాటర్లో మీ ఫోన్ పడితే సర్వే అవుతుంది. ఇది ఫ్రెండ్స్ ఐపీ రేటింగ్ యొక్క అసలు రియాలిటీ. సో కొంచెం ఐపీ రేటింగ్ ఉన్న మీ ఫోన్ని కొంచెం జాగ్రత్తగా వాడుకోండి, నెలల్లో ఎక్కువగా పడేయకండి. ఒకవేళ పొరపాటున పడితే మ్యాక్సిమం సర్వే అవుతున్నాయి నా టెస్టింగ్లో అయితే. ఇది ఐపీ రేటింగ్ యొక్క అసలు రియాలిటీ. సో వీడియో అంతా చూసారు. వీడియో ఎలా అనిపించింది మీకు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇంకేమైనా మనం ఇంప్రూవ్మెంట్స్ చేసుకోవాలా అవి కూడా కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్ ఏ టాపిక్ పైన వీడియో చేద్దాం అది కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఖచ్చితంగా ఈ వీడియో హెల్ప్ అయితే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్తో ఈ వీడియోని షేర్ చేయండి. నా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీ ముందుకు వస్తున్నంతవరకు నేను సెలవు తీసుకుంటున్నాను. బాయ్.